హలో ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్కి స్వాగతం. GSTR 1 టేబుల్ నెంబర్ 12లో హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు B2B సెపరేట్గా, B2C సెపరేట్గా ఎంటర్ చేయాలి. మే 2025 నుంచి ఈ కొత్త అప్డేట్ అనేది డిపార్ట్మెంట్ తీసుకొచ్చింది. దానికి తగ్గట్టుగా టాలీ ప్రైమ్ ద్వారా చేసేవాళ్ళు ఆ, ఏ రకంగా టాలీలో రిపోర్ట్ వస్తుంది అనేది తెలుసుకుంటే మీకు వర్క్ ఈజీ అవుతుంది. సో ఈ వీడియోలో నేను టాలీ ప్రైమ్లో ఆ రిపోర్ట్ ఎలా జనరేట్ అవుతుంది అనేది కొన్ని ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసి చూపిస్తాను. సో వీడియో అయితే తప్పకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, మరి కొంతమందికి షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ ఎప్పుడొచ్చినా మీరు తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నోటిఫికేషన్స్ ద్వారా మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు వెంటనే తెలుస్తాయి. అండ్ మన ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ అనేది విశాఖపట్నంలో మేము క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. ప్రాక్టికల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫైనాన్షియల్ అకౌంటెంట్ చేసే పనులు, ఓన్లీ టాలీ ఆపరేటర్ కాదండి, ఫైనాన్షియల్ అకౌంటెంట్గా జిఎస్టీ కానీ, పిఎఫ్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏదైనా సరే వర్క్ రిలేటెడ్గా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు స్క్రీన్ మీద ఉన్న 9292959527 అనే నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. అండ్ మన వెబ్సైట్లో కూడా కోర్స్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు ఇన్ఫర్మేషన్ ఏది అవసరమైనా తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో టాపిక్లోకి వద్దాం. టాలీ ప్రైమ్ 6.0 కొత్తగా వచ్చిన అప్డేట్ అండి. అది 6.0 అనేది. సో ఎవరైనా ఇప్పుడు నేను చెప్పే కొత్త ఫీచర్ని మీ మీ టాలీలో యూజ్ చేసుకోవాలి, మీ టాలీలో మీకు ఆ ఫీచర్ యాక్టివేట్ అవ్వాలి అంటే అయితే మీరు టాలీ ప్రైమ్ 6.0 వాడాలండి. మీరు టాలీ వాళ్ళతో మాట్లాడండి. మేమైతే టాలీ సేల్స్ ఏం చేయమండి, ఓన్లీ మేము ట్రైనింగ్లో ఉన్నాము. సో మాకైతే మీరు ఎవరు కాల్ చేయొద్దు. ఓకే, సో మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇస్తున్నాను. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద టాలీలో ఒక కంపెనీ అనేది క్రియేట్ చేసి ఉంచానండి. సో మీ కంపెనీ క్రియేట్ చేయడం అదంతా కామన్ కదా. కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తూ సార్ నాకు మళ్ళీ టాలీ కంపెనీ క్రియేషను, అకౌంట్స్ క్రియేషను, ఇన్వెంటరీ క్రియేషన్ ఎలా వస్తుంది అని మాత్రం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ వీడియోలో నేను చూపించేది ఒక అప్డేట్ అండి. ఓకే, సో ఇదిగోండి కంపెనీ క్రియేషన్ చేశాను. శ్రీ బాలాజీ అని ఒక కంపెనీ పేరు ఇచ్చానండి. కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, F11 ఫీచర్స్లో ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ దగ్గర ఎస్ అనేది పెట్టండి. ఇప్పుడు ఇక్కడ మీ జిఎస్టీ నెంబర్ కానివ్వండి, లేకపోతే మీ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి ఫిల్ చేయండి. తర్వాత ఇక్కడ ఈ సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ అని ఉంది చూడండి, ఇక్కడ ఎస్ అని చేయండి. చేసి మీకు ఈ జిఎస్టీకి సంబంధించి టాలీలో వర్క్ చేసేటప్పుడు ఒక 2-3 ఆప్షన్స్ ఉంటాయండి. హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ ఇక్కడ ఈ F11లో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో నేను ఈ స్క్రీన్లో హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ అన్నప్పుడు ఏం ఫిల్ చేయట్లేదు. కానీ కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి అంటే మోర్ డీటెయిల్స్ అని ఇక్కడ ఉంది చూడండి, మోర్ డీటెయిల్స్. అండ్ ఇక్కడ షో మోర్ దగ్గరకు వచ్చి సెపరేట్ B2B అండ్ B2C హెచ్ఎస్ఎన్ సమ్మరీ అప్లికబుల్ ఫ్రమ్ 1 మే ఇక్కడ ఉంది చూసారా, ఇది నేను యాక్టివేట్ చేశానండి. అప్లికబుల్ ఫ్రమ్ అన్నప్పుడు 1 మే 2025 అని పెట్టా. అంటే మే నెల నుంచి జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళకి ఈ అప్డేట్ అవసరం. ఓకే, ఇప్పుడు ఇది మీరు యాక్టివేట్ చేసుకోండి. నేను మళ్ళీ చూపిస్తున్నాను. F11 మీరు ఇక్కడ ప్రెస్ చేస్తారు కదా, చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ F11లో సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ ఎస్ పెట్టిన తర్వాత ఇక్కడ మోర్ డీటెయిల్స్లోకి వెళ్ళి షో మోర్కి వెళ్ళి ఇక్కడ సెపరేట్ B2B అండ్ B2C హెచ్ఎస్ఎన్ సమ్మరీ అప్లికబుల్ అన్నారు కదా, 1 మే 2025. రైట్, చూడండి ఇప్పుడు ఇది సేవ్ చేసుకున్న తర్వాత తెలిసిందే కదా అందరికీ కూడా, మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు మెయిన్ టాపిక్ ఏంటండి, మీరు సేల్స్ చేస్తున్నప్పుడు B2Bకి B2Cకి ఇద్దరికి కలిపి మీరు B2Bకి అమ్ముతారు, B2Cకి అమ్ముతారు. సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, హెచ్ఎస్ఎన్ వైజ్ డీటెయిల్స్ చేసినప్పుడు ఈ నెలలో ఎంతవరకు మనం అమ్మాము అంటే ఒక 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 ప్రొడక్ట్ ఎన్ని అమ్మాము అనేది చెప్తాం. అది హెచ్ఎస్ఎన్కి సపోజ్ ఒక 2, B2Bకి ఒక 2 అమ్మాము, B2Cకి సపోజ్ 2 అమ్మాము అనుకోండి, మొత్తం కలిపి 4 అమ్మాము అంటాం.
కానీ మే నుంచి వచ్చేటప్పటికి బి రెండు అమ్మాను, బి రెండు అమ్మాను అనేది కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. సో ఈ ఈ అప్డేట్ కొత్తగా వచ్చిన టాలీ ప్రైమ్లో 6.0లో అయితే ఈ ఫెసిలిటీ అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి, క్రియేట్లో లెడ్జర్స్ అండి. సో ఇక్కడ నేను ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ అనే ఆర్గనైజేషన్కి జిఎస్టి రెగ్యులర్ డీలర్ కింద క్రియేట్ చేశాను. అలాగే బాలాజీ మామిడి అని ఒక పర్సన్ని క్రియేట్ చేశానండి. ఈ పర్సన్ అయితే అన్రిజిస్టర్డ్ పార్టీ కింద నేను ఇక్కడ క్రియేట్ చేశాను లెడ్జర్స్. అండ్ అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ జిఎస్టి రిజిస్టర్డ్ డీలర్, అండ్ బాలాజీ మామిడి వచ్చేటప్పటికి అన్రిజిస్టర్డ్ డీలర్. అండ్ ఇది మీకు తెలిసిందే కదా, ఇంట్రా స్టేట్ సేల్స్ అండి, సేల్స్ అకౌంట్ అన్నాను. అండ్ ఇక్కడ యాజ్ పర్ జిఎస్టి అప్లికబుల్ అన్నాను. అండ్ యాజ్ పర్ కంపెనీ గ్రూప్ టైప్ ఆఫ్ సప్లై అన్నప్పుడు గూడ్స్ తీసుకున్నాను. అండ్ సిజిఎస్టి రైట్ ఒక లెడ్జర్ క్రియేట్ చేశాను. ఎస్జిఎస్టి అనేది కూడా ఒక లెడ్జర్ క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ ఆప్షన్స్లో లెడ్జర్స్ క్రియేషన్ అయిన తర్వాత మనం ఏం చేస్తామండి, ఇన్వెంటరీకి వెళ్తాం. ఇన్వెంటరీలో స్టాక్ ఐటమ్ ఒప్పో మొబైల్ అని ఒకటి ఇచ్చానండి. ఈ ఒప్పో మొబైల్కి గ్రూప్ తీసుకున్నాను మొబైల్ అని. అండ్ జిఎస్టి అప్లికబుల్, స్పెసిఫై డీటెయిల్స్ అని ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇచ్చాను. 18% ట్యాక్స్ రేట్ ఇచ్చానండి. ఒకవేళ ఇక్కడ మీకు ఏదైనా నేను చూపిస్తున్న ఆప్షన్స్ మీకు రాకపోతే F12 కాన్ఫిగరేషన్ రైట్ సైడ్లో ఇక్కడ F12 ఉంది కదా, F12 కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి మీకు కావాల్సినట్టుగా మార్చుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 18% అని ఇచ్చాను కదా, సో ఇది ట్యాక్స్ బ్రేకప్ అనమాట. సపోజ్ మీకు అక్కడ బ్రేకప్ రాలేదనుకోండి, F12లో జిఎస్టీలోకి వెళ్ళి మీరు ఇక్కడ ఎస్ అని పెట్టి, ఓకే, సో ఈ ఆప్షన్స్ ఇక్కడ మీరు మార్చుకోవచ్చండి. రైట్, నెక్స్ట్. సో ఈ చూడండి, ఐజిఎస్టి 18% 99 అన్నాను కదా, సో గూడ్స్ అన్నాను. ఓకే, యాక్సెప్ట్ ఎస్ఆర్ను. ఇన్వెంటరీ క్రియేట్ చేశాను. అండ్ అకౌంట్స్ క్రియేట్ చేశాను. జిఎస్టి లెడ్జర్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఓచర్స్ అండి. ఓచర్స్లో ఇక్కడ మొత్తం ఏప్రిల్లో 2, మేలో 2 ట్రాన్సాక్షన్స్ నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను. అది మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఒక్క నిమిషం. ఇదిగోండి, ఏప్రిల్లో ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ ఇన్వాయిస్ నెంబర్ 1 అండి, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ అన్నాను కదా, సో ఇది ఫస్ట్ ఏప్రిల్లో ఎంటర్ చేశానండి. ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్కి ఒక ప్రోడక్ట్ని అమ్మాను 20,000 రూపీస్ చొప్పున. అబ్జర్వ్ చేయండి, ఒక ప్రోడక్ట్ అమ్మాను 20,000 రూపీస్ చొప్పున. దీని మీద సిజిఎస్టి అండ్ ఎస్జిఎస్టి క్యాలిక్యులేట్ అయింది. ఓకే, అలాగే ఇప్పుడు ఇంకొకళ్ళకి కూడా అమ్మాను. ఎవరాళ్ళు, బాలాజీ మామిడి. ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ ఎందులోకి వస్తారండి, రిజిస్టర్డ్ డీలర్ కింద వస్తారు. అండ్ బాలాజీ మామిడి వచ్చేటప్పటికి అన్రిజిస్టర్డ్ డీలర్ కిందకు వస్తారు. ఓకే, సో ఇదిగోండి, సిజిఎస్టి అండ్ ఎస్జిఎస్టి రైట్, యాక్సెప్ట్ ఎస్ఆర్ నో, ఎస్. ఓకే, అండ్ నెక్స్ట్. అలాగే ఏప్రిల్లోనూ నేను ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేశానండి, మేలో కూడా ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేశాను. సో ఏప్రిల్లో ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ రిజిస్టర్డ్ డీలర్కి ఒక బిల్లు, బాలాజీ మామిడి అనే అన్రిజిస్టర్డ్ డీలర్కి ఒక బిల్లు ఎంటర్ చేశాను. మళ్ళీ అలాగే మేలో కూడా ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ రిజిస్టర్డ్ డీలర్కి ఒకటి, బాలాజీ మామిడికి ఒకటి. అంటే అర్థమైంది కదండి, ఏప్రిల్లో రిజిస్టర్డ్ డీలర్ అన్రిజిస్టర్డ్ డీలర్కి అమ్మారు, మేలో కూడా రిజిస్టర్డ్ డీలర్ అండ్ అన్రిజిస్టర్డ్ డీలర్కి అమ్మారు. సో ఇక్కడైతే మేలో రెండు మొబైల్స్ అమ్మానండి. ఎవరికి, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్కి. ఇదిగోండి, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ పార్టీకి ఒప్పో మొబైల్స్ నేను 2 అమ్మానండి, 2 ప్రోడక్ట్లు అమ్మాను. ఓకే, అలాగే బాలాజీ మామిడికి కూడా ఒక 2 ప్రోడక్ట్లు అమ్మాను. అంటే మొత్తం ఏంటండి, ఏప్రిల్లో మీరు సేల్ చేసినవి ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్కి ఒకటి, అండ్ మేలో 2, 3 ఐటమ్స్ అమ్మారు. బాలాజీ మామిడికి వచ్చేప్పటికి ఏప్రిల్లో ఒకటి, మేలో 2, 3 ఐటమ్స్ అమ్మారు. మొత్తం 6 ఐటమ్స్ అమ్మారు కదా. ఇదివరకు మనం ఏం చేసేవాళ్ళం, ఈ 6 ఐటమ్స్ని కూడా మొత్తం నేను అమ్మినవి ఇన్ని అంటే ఏప్రిల్లో 2 అమ్మాను, మేలో 4 సేల్ చేశాను అని ఇలా మనం డివైడ్ చేస్తాం. కానీ ఈ ఏప్రిల్లో వేసిన
రెండిటికి కూడా B2Bకి ఒకటి అమ్మాను, B2Cకి ఒకటి అమ్మాను. అలాగే మేలో 4 అమ్మాను కదండి. ఆ 4లో కూడా B2Bకి 2 అమ్మాను, B2Cకి 2 అమ్మాను అని అయితే డివైడ్ చేయలా. ఓకే. సో ఏప్రిల్లో డివైడ్ చేయలా. ఇప్పుడు మే నుంచి చేసినప్పుడు ఆ ఆ రకంగా మనం బైఫర్కేషన్ అనేది చేయాలండి. సో ఇప్పుడు నేను ఈ బిల్ సేవ్ చేస్తున్నాను. ఒక్కసారి రిపోర్ట్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాట్యుటరీ రిపోర్ట్, జిఎస్టీ రిపోర్ట్, GSTR 1. సో ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఏం కనిపిస్తోందండి? ఏప్రిల్, ఇదిగోండి, 1 ఏప్రిల్ 2025 టు 31 ఏప్రిల్ 2025. ఏప్రిల్లో అయితే ఈ అప్డేట్ లేదు కాబట్టి HSN సమ్మరీ చూడండి. ఇక్కడ ఇదిగోండి, క్వాంటిటీ 1, రైట్? క్వాంటిటీ 1 అంటే 2 అమ్మాను. సో ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ రిజిస్టర్డ్ డీలర్, బాలాజీ మామిడి అన్రిజిస్టర్డ్ డీలర్. సో ఇక్కడ రెండు కూడా మీకు ఎలా కనిపిస్తుంది? రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్. కానీ మొత్తం ఎంత అమ్మారు? 2 అని వస్తుంది కదా. అదే మీకు మే మంత్ చూడండి, ఇది కొత్త అప్డేట్ అండి. కొత్త అప్డేట్, రైట్? ఇదిగోండి, ఇక్కడ B2 B2C HSN సమ్మరీ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మొత్తం 4 అమ్మాను క్వాంటిటీ. బట్ B2Bలో 2, B2Cలో 2, మొత్తం ఎన్ని కనిపిస్తున్నాయి? 4 కనిపిస్తున్నాయండి. ఓకే. ఇది మీకు కొత్తగా వచ్చిన అప్డేట్ అండి. మీకు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఈ GSTలో వచ్చిన అప్డేట్స్కి తగ్గట్టుగా టాలీలో కూడా మీరు వర్క్ చేసుకునేటప్పుడు అప్డేటెడ్గా వర్క్ చేయాలి. అందుకని ఈ వీడియోలో నేను అది చూపించాను. నెక్స్ట్, మీకు టాలీ ప్రైమ్కి సంబంధించి మీరు ఆన్లైన్లో క్లాసెస్ కావాలి అన్నా, లేదు మాకు ఆల్రెడీ కొంతవరకు టాలీ వచ్చు, మేము కొత్తగా బుక్స్ ఏదైనా ఉంటే దాని ద్వారా మేము నేర్చుకుంటాము అన్నా, మేము రెండు కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. క్లాసెస్ కావాలి అన్నా మీరు తీసుకోవచ్చండి. బుక్స్ బుక్స్ ద్వారా కూడా మీరు ఈ వర్క్ అనేది నేర్చుకోవచ్చు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకుని ప్రాక్టికల్ వర్క్లో మీరు మంచిగా గ్రో అవ్వండి అండ్ మంచి ఇన్కమ్ని ఎర్న్ చేయండి. థ్యాంక్ యూ. మీ బాలాజీ, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్.